నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మార్చి నెలలో 8వ తేదీ మహాశివరాత్రి, శంకర భగవత్పాదుల జయంతి 14వ తారీఖు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మాసంలోనూ అమావాస్య ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి అని పేర్కొంటాం. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. శివ అంటే మంగళప్రదమైన, రాత్రి అనగా అజ్ఞానాంధకారం, చీకటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి మహాశివరాత్రి. మన గ్రహ పరిస్థితి ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, మహాశివరాత్రి నాడు మనసారా భక్తితో శివనామస్మరణ చేస్తే నవగ్రహములు లాభస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పని చెప్తారు మన పురాణములు, వాంగ్మయం అన్నీ కూడా. కనుక ఆ రోజు సద్వినియోగం చేసుకుందామని చెప్పని మనం చేస్తూ, అందరం కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సర రాశి ఫలితాల కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. నేను కూడా చూసుకోవాలి, ఎందుకంటే నాది కూడా మిథున రాశే కాబట్టి నా రాశి ఎట్టా ఉందా అని చెప్పని నేను కూడా చూసుకుంటూ ఉండాలి. దానికోసం కొద్దిగా ఆతృతతో ఉన్నమాట వాస్తవం. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అని అన్నటువంటి యొక్క జిజ్ఞాస ఉండటం సహజం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అభిమానులు, శ్రేయోభిలాషులు మన యొక్క వీడియోని, సంవత్సరం ఫలితాల వీడియోలను చూస్తూ ఉన్నారు. మార్చి నెల బహుశా 12వ తేదీకి ఈ సంవత్సర ఫలితాలు ఉగాదివి అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండాను అని చెప్పి మీ యొక్క సహకారం అందించాలని అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాశి ఫలితాల్లోకి ప్రవేశం చేద్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివిభతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 సింహరాశి రాశి ఫలితాలు మార్చి నెలకి. సింహరాశి వారికి ఈ మార్చి నెలలో గురు బుధలు శుభులుగా ఉన్నారు. మీకు పెద్దవారితోటి యొక్క కొన్ని పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. ఆ పరిచయాలు చక్కగా ఉత్తర మీకు మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే ధనాదాయం కూడా పర్వాలేదు. మాట తీరులో కూడా కొంత మార్పు ఉంటుంది. విద్యార్థులకు విద్య బాగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురు యొక్క అనుగ్రహం వలన సంతానాభిలాషులు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. చిన్న ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి కొన్ని ప్రణాళికలు వేస్తారు. ఈ నెల వచ్చే నెల ఏదో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి తప్పకుండా. అన్ని రంగాల్లోనూ కూడా ఆటంకాలు అలాగే తొలగిపోతాయి. ఆనందదాయకంగా ఉంటుంది. మొత్తం మీద యోచిస్తే సింహరాశి వారికి ఈ యొక్క మార్చి నెల బాగానే ఉన్నది అని చెప్పాలి. ఇప్పుడు రవి సంచారం ఎక్కడ? రవి మీ యొక్క రాశి ఓనరే. అంటే
సింహరాశికి అధిపతి రవి, మీ రాశ్యాధిపతి. 1 నుంచి 14 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశి ఏమవుతుంది? 7వ రాశి అయింది. 7వ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క రవి కుంభానికి అధిపతి శని కాబట్టి రవి శనికి పడదు కాబట్టి ఉపయుక్తం కాదు, అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు రవికి. 15 నుంచి కూడా, ఇది 14 వరకు, 15 నుంచి మీనరాశిలో ప్రవేశం చేస్తాడు. అదేదో కొద్దిగా కాస్త మిత్రక్షేత్రం గురు రవిలకి మాత్రం ఈ ఈ 14వ తారీఖు తర్వాత నుంచి కొద్ది మెరుగు. 14 వరకు అంతగా అనుకూలత లేదు. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఏదో సామాన్యంగా ఉంది రవి యొక్క సంచారం మీ యొక్క సింహరాశి వారికి. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని వాళ్ళ సంచారం సింహరాశి మీద ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొట్టమొదటిగా మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి సంచారం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కుజుడు యొక్క సంచారం గురించి చెప్పుకోబోతున్నాం. కుజుడు చతుర్థ భాగ్యాధిపతి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 1 నుంచి 15 వరకు కూడా మకరంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 6 సంచారం చేస్తూ ఉంటాడు. 6 కనుక ఏ యొక్క ప్లానెట్ అంటే ఏ గ్రహం అయినప్పటికీ కూడా, అంటే చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశి నుంచి కూడా 6వ రాశిలో కనుక కుజుడు కనుక సంచారం చేస్తూ ఉంటే ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. చూసారా? కాబట్టి మీకు ఆ లాభ ఫలితాలు పొందుతారు. ధనలాభం. కుజుడు ఇచ్చే లాభ ఫలితాలు ఏమిటి? కుజుడు భూదేవి యొక్క కుమారుడు కనుక స్థలమో పొలమో ఇలాంటిది ఏదో కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ ఇంతకి క్రితం ఏదైనా తక్కువగా ఉంటే నార్మల్గా ఉంటుంది, ఇప్పుడు కరెక్ట్గా 12కి ఆ ప్రాంతాలు వచ్చేస్తుంది. క్రితం 7, 8 ఉన్నటువంటిది చక్కగా కుజుడు అనుగ్రహం ఉంది కాబట్టి రక్త సంబంధమైన వాడు కాబట్టి రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉండాలో అంతా ఉంటుంది నార్మల్గా. తర్వాత కుజుడు ఎలర్జీ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు వాడు. ఆ ఎలర్జీ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు వెనకబడతాయి, ఇప్పుడు రావు. అసలు రానివాడికి రావు, లేనివాడికి ఇప్పుడు కొత్తగా ఏం రావు. ఇది 15 వరకు. మరి 15 తర్వాత నుంచండి అంటే కుంభంలో ప్రవేశిస్తాడు. అది 7 సంచారం జరుగుతూ ఉంటుంది. అది అంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు. కనుక కుజ స్తోత్రాన్ని చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్యుల వారిని స్వామివారు మనకి ఇచ్చినటువంటి యొక్క భిక్షది. అది యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తుంది, చక్కగా వినండి. ఆ వస్తున్న దాన్ని చూసి సాహిత్యం మీరు కూడా అనటానికి ప్రయత్నం చేయండి. తప్పులు లేకుండా మీకు చాలా త్వరగా వచ్చేస్తుంది నోటికి. నెక్స్ట్ శుక్రుడు మీకు తృతీయ రాజ్యాధిపతి, 3వ వాడు, 10వ స్థానం వాడు శుక్రుడు. 1 నుంచి 7 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 6 సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన ఆ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుక్రుడు పర్వాలేదు, 50% పర్వాలేదు. తర్వాత 6 తర్వాత నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. 7 సంచారం చేస్తూ ఉంటాడు. అదేదో కాస్త మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు, ఏదో 50% చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా శుక్రుడి యొక్క సంచారం ఒక 50% కంటే ఎక్కువగా మనకి అవకాశం కనపడలేదు. అందుకని స్త్రీలకి, కళాకారులకి, వీళ్ళకి కూడా బ్రహ్మాండంగా మీకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. గొప్ప ఉత్తమమైనటువంటి సంచారం ఈ గ్రహం మీకు చాలా బాగుంటుందని చెప్పడానికి అవకాశములు తక్కువగా ఉన్నాయి. సాధారణంగా నడిచిపోతూ ఉంటుంది, సామాన్యం, పర్వాలేదు అని చెప్పుకోవాలి. ఇంకప్పుడు బుధుడు సంచారం. బుధుడు లాభాధిపతి, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1 నుంచి 6 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుంభరాశికి అంటే 7 సంచారం చేస్తూ ఉన్నాడు అనమాట. కుంభరాశికి అధిపతి శని బుధులిద్దరూ కూడా మిత్రులే, అందువలన పర్వాలేదు, కొంతవరకు బాగానే ఉంది. మిత్రక్షేత్రం కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు. తదుపరి
మీనరాశిలో సంచారం చేయబోతూ ఉంటాడు బుధుడు. అది 8 సంచారం చేస్తూ ఉంటాడు. విశేషం ఏంటంటే మిగతా అన్ని గ్రహాలు కూడా 8 సంచారం చేసినట్టయితే మనం చెప్పుకోకర్లే, ఏం బాగోదండి అని చెప్పేయటమే. వీడిని కూడా దాంట్లో జతకట్టకూడదు. ఒక బుధుడికి మాత్రం 8 గోచార బుధుడు 8 సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది. కాబట్టి అది బాగా ఉంది. తప్పకుండా చాలా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం బుధుడిది. 7వ తారీఖు దగ్గర నుంచి కూడా చాలా బాగా ఉన్నది. నెలాఖరంతా కూడా బాగుంది. బుధుడు వ్యాపారకారుడు కాబట్టి వ్యాపారస్తులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది అని చెప్పాలి. విజ్ఞానవంతుడు కాబట్టి మనకి కొంత వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయడానికి బుధుడు అనుకూలిస్తాడు. అలాగే బుధుడు వ్యాపారకారకుడు, వ్యాపారస్తులకి అందరికీ కూడా బాగుంటుందని చెప్పుకుని అనుకున్నాం. బుధుడు సౌమ్యుడు అంటే చాలా శాంతిగా ఉండేటువంటి వాడు. హార్ష్నెస్, కొట్లాటు ఇటు చాలా దూరంగా ఉంటాడు. అది గట్టిగా మాట్లాడినా ఎవడైనా కానీ దూరంగా ఉంటాడు. అటువంటి సత్వగుణ ప్రధానుడు బుధుడు. ఆ సత్వగుణ ప్రధానత్వాన్ని మీకు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తదుపరి మేలలో 8 సంతోషం చేస్తున్నాడు, సంతోషదాయకంగా ఉంటుంది, సుఖ సంతోషాలను ఇస్తాడని శాస్త్రం చెప్పింది. అంతవరకు బుధుడు. తర్వాత గురు సంచారం ఎలా ఉంది? గురువు 5, 8 వాడు. 5, 8 పంచమ అష్టమాధిపతి. మేషంలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. చాలా బాగుంది. ఇలా గనక గోచార రీత్యా గురువు గనక ఎవరికైనా సరే భాగ్యంలో కనుక సంచారం చేస్తూ ఉన్నట్టయితే, పైగా రజితమూర్తిగా కూడా ఉన్నట్టయితే ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పింది శాస్త్రం. కనుక ఆదాయానికి లోటు లేదని మనం చెప్పుకోవడంలో ఉండే గల ఆంతర్యం అదే. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. మరి అందువలన అతని యొక్క సంచారం మీకు బాగా ఉంటుంది. గురువు యొక్క సంచారం మేషరాశిలో భాగ్యస్థానంలో ధనకారకుడైనటువంటి వాడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే ధనప్రాప్తి కలుగుతుంది. గురు సంచారం బాగుంది. రజితమూర్తిగా పైగా. తర్వాత శని సంచారం. శని ఎవరు? 6, 7 స్థానాలు వాడు. వాడు ఎక్కడున్నాడు? కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభంలో అంటే 7 సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. శని 7 సంచారం చేస్తుంటే, లోహమూర్తిగా సంచారం చేస్తుంటే అంత అనుకూలం కాదు. ఒక్కటే చిన్న ఆశ ఏంటి అంటే 7వ స్థానం వాడు 7లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని శాస్త్రవశాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. శని సంచారం పర్వాలేదు మీ యొక్క రాశి వాళ్ళకి. అలాగే రాహు యొక్క సంచారం. రాహు మీనరాశిలో 8 సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. సంపూర్ణంగా మీకు అనుకూలంగా ఉన్నాడు రాహు. కాబట్టి థైరాయిడ్, వైరాయిడ్ ఇట్లాంటి వ్యాధులు ఏం రావు. కీళ్ళ నొప్పులు కూడా రావు. జాయింట్ పెయిన్స్ అనమాట. ఇక్కడ మెడ దగ్గర నొప్పులు, బ్యాక్ పెయిన్, L1, L2 లాంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ రావు అని చెప్పాలి. థైరాయిడ్ కూడా వచ్చేటువంటి సూచనలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి నార్మల్లో ఉంటుంది. తర్వాత కేతు యొక్క సంచారం. కేతువు కన్యారాశిలో 2 సువర్ణమూర్తిగా చేస్తున్నాడు. చాలా బాగుంది. 2 విద్యాస్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం అంతా అదే. దాంట్లో ఈయన సంచారం చేస్తూ ఉంటే, తర్వాత అక్కడ దాంట్లో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అనుకూలత చాలా ఎక్కువగా ఉంది విద్యార్థులకి. అందుకే చెప్పుంటాను, చాలా పర్వాలేదు, బాగానే ఉంటుంది అని చెప్పానని. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాలి, ఇంకా మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారస్తులకి బాగానే ఉంది. ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉంది. వైద్యులకి, న్యాయవాదులకి వాళ్ళకి కూడా అంతగా పెద్ద ప్రభావం ఏం లేదు, మామూలుగా ఉంటుంది. తర్వాత వ్యవసాయదారులకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఉపాధ్యాయులకి వాళ్ళకి పర్వాలేదు. చేతి వృత్తిదారులకి బాగానే ఉంది. తర్వాత వృద్ధులు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే కుజుడు రావటం, కుజుడు యొక్క సంచారం
అంతగా ఉపయోగకరంగా లేదు కాబట్టి కుజుడు అంటే మళ్ళీ యాక్సిడెంట్స్ వాడు కాలు జారి పడటం ఇలాంటివన్నిటి కూడా అతనే అధికారి. వృద్ధులు అంటే మనకి మనందరం వృద్ధులేగా. రాశి వాళ్ళందరూ వృద్ధులని చెప్పటం లేదు. రాశిలో ఉండేటువంటి నా పోటీవాడు వృద్ధులు కాబట్టి మేమంతా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా బయటికెళ్ళేటప్పుడు కాస్త సహాయంగా ఎవరినైనా ఒకరిని పక్కన పెట్టుకుని వెళ్ళాలి. వాళ్ళు చేయబట్టుకుంటే ఏమి తప్పు లేదు, మనకేం నామోషి లేదు. మనం అందుకని బయటికి వెళ్ళేటప్పుడు అలాంటిది ఉండాలి. ఇంట్లో కూడా కాస్త జాగ్రత్తగా మెల్లిగా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకని విద్యార్థులకి చెప్పుకున్నాం, వ్యాపారస్తులకు చెప్పుకున్నాం. తర్వాత వైద్యులకి, న్యాయవాదులకి సామాన్యంగా ఉంది. వ్యవసాయదారులకి ఏదో ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగుంటుంది కానీ తర్వాత అంతా ఏం బాగాలేదు. తర్వాత చేతి వృత్తిదారులకు బాగానే ఉంది. తర్వాత వృద్ధులకి మాత్రం ఇందాక చెప్పుకున్నాంగా కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఇప్పుడు మాసాధిపతులు మఖా నక్షత్రం 1 నుంచి 11 వరకు కూడా శుక్రుడు మాసాధిపతి, 11 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు. మీకు సూర్యారాధన చేయండి, చాలా మంచిది. ఎప్పుడు కూడా సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి ఈ యొక్క మఖా నక్షత్రం వారు. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. ఈ మూడిటి కూడా మంచిది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి 1 నుంచి 11 వరకు కూడా రవి, 11 తర్వాత బుధుడు మాసాధిపతులుగా వచ్చారు వాళ్ళు. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకుని ఆదిత్యోదయ స్తోత్రం ఓం సూర్యాయ నమః అనేదాన్ని 21 నుంచి 108 దాకా సమయాన్ని బట్టి చదువుకోండి. తర్వాత సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తరశతనామావళి కానీ ఆదిత్యోదయ స్తోత్రం కానీ తప్పకుండా చదువుకోండి. ఉత్తరా నక్షత్రం వారికి 1 నుంచి 11 వరకు రాహు మాసాధిపతి, 11 తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. మీరు సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి ప్రతిరోజు కూడా. అలాగే ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మూలంగా తర్వాత విష్ణు సహస్రనామం, వీటి మూలంగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి ఆనందదాయకంగా ఉంటాయి. తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఇది 1 నుంచి 11 తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతులుగా ఉన్నారు. సూర్యనారాయణమూర్తి వారికి ఆరాధన చేయండి. అట్లాగే రాహు యొక్క ఆరాధన చేయండి. రాహు అంటే దుర్గామాతే, దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం, దుర్గా ద్వాదశనామ స్తోత్రం, తర్వాత దుర్గా కవచం లేకపోతే దేవీ కవచం, ఇవన్నీ కూడా మంచివి. దుర్గాకి సంబంధించినటువంటి అవి చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. మీకు అదృష్ట సంఖ్య 1, ఆది సోమ గురు బుధవారాలు 1, 2, 3, 5, 9 అంకెలు మంచివి. సింహరాశిలో ఉండేటువంటి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపజేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.